ఇలా ఈ 2 మార్క్స్ కలిపిన తర్వాత మనం థర్డ్ మార్క్ కలిపేటప్పుడు డైరెక్ట్గా ఇలా లైన్ అయితే వేయొద్దండి. ఇక్కడ కూడా మనం చిన్నగా ఈ విధంగా కరువు రావాలి. ఈ విధంగా కరువు వచ్చేటట్టు చూసుకునే మనం కలపాలండి. పై వైపు ఒక 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసుకుని ఈ 2 ఇంచెస్ నుంచేనండి మనం పై వైపు నుంచి లో కటింగ్ తీసుకొని అవసరం లేదు. ఈ 2 ఇంచెస్ నుంచి మనం తీసుకున్న 1/2 ఇంచ్ని కలుపుకుంటూ, అలాగే కింద వైపు కూడా మనం ఖర్చుల కోసం మార్క్ చేసుకుంటాం కదండి, ఒక 2 ఇంచెస్ ఇక్కడ వరకు కలిపేసుకుంటే సరిపోతుంది. హాయ్ అండి, మనం ఆది బ్లౌజ్తో పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దామండి. టేప్ అనేది అవసరం లేకుండా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను తీసుకున్నది 34 సైజ్ అండి. అది బ్లౌజ్ 34 సైజ్ బ్లౌజ్ తీసుకున్నాను. అలాగే లైనింగ్ వచ్చి 80 పాయింట్స్, మన ఇంట్లోనే ఉండే బ్లౌజ్ పీస్ అండి. 80 పాయింట్స్ బ్లౌజ్ పీస్ ఇది. దీంతో ఇప్పుడు మనం ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇది 2x2 లైనింగ్ పీస్ అండి, బ్లౌజ్ పీస్ అండి. మనం వాష్ చేయని అవసరం లేదు. లైనింగ్ పీస్ అయితే కంపల్సరీ మనం వాష్ చేసి తీసుకోవాలండి. నేను బ్లౌజ్ పీస్ తీసుకున్నాను కాబట్టి వాష్ చేయట్లేదు. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. దీనికోసం ఫస్ట్ నడుము ఫోల్డింగ్ కోసం అండి ఒక 1/2 ఇంచు ఫోల్డింగ్ కోసం తీసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచ్కి ఒక లైన్ మార్క్ చేద్దాం. ఇక్కడి నుంచి మనం బ్లౌజ్ పొడవు తీసుకుందామండి. ఇది వచ్చి ఆది బ్లౌజు. ఆది బ్లౌజు బ్యాక్ పార్ట్కి మనం డాట్స్ వేసుకుంటాం కదా, ఈ డాట్ దగ్గర నుంచి షోల్డర్ సెంటర్ వరకు అండి. ఇది మనకి బ్లౌజ్ పొడవు అండి. మనం తీసుకున్న లైన్ దగ్గర నుంచి ఈ విధంగా పొడవు కోసం మార్క్ చేసుకుందాం. షోల్డర్ స్టిచ్ ఉంది కదండి, షోల్డర్ స్టిచ్ వరకు మార్క్ చేసుకుందాం. అలాగే ఒక 1/2 ఇంచ్ అండి, 1/2 ఇంచ్ మనం స్టిచ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాం. ఇక్కడికి మనం లైన్ మార్క్ చేద్దాం. ఇది మనకి బ్లౌజ్ పొడవండి. ఇప్పుడు లూజ్ తీసుకుందాం. లూజ్ వచ్చి ఈజీగా తీసుకోవాలి అనుకుంటే బ్లౌజ్ని ఈ విధంగా నడుము దగ్గర అండి, నడుము దగ్గర బ్లౌజ్ని 4 మడతలు వేసుకుంటున్నాను. ఇలా బ్లౌజ్ మొత్తాన్ని 4 మడతలు వేసుకుంటే మనం లూజు కరెక్ట్గా తీసుకోవచ్చండి. ఇలా నడుముని 4 మడతలు వేసుకోవాలి సమానంగా. ఈ 4 మడతల్ని మనం ఫోల్డింగ్ వైపు నుంచి అండి, ఫోల్డింగ్ వైపు నుంచి ఈ విధంగా ఉంచుకుని కరెక్ట్గా బ్లౌజ్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు మనం ఒక మార్క్ చేసుకుందాం. ఇంకా ఎక్స్ట్రా 1 ఇంచ్ అండి, ఒక 1 ఇంచ్ డాట్ వేసుకుంటాం కదండి, దీనికోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం. ఇక్కడికి ఒక లైన్ మార్క్ చేద్దాం. ఇది బ్లౌజ్ లూజ్ అండి, పొడవు అలాగే లూజు తీసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఖర్చుల కోసం ఎక్స్ట్రా ఎంత కావాలంటే అంతే తీసుకోవచ్చండి. మనకి టేప్ ఏం అవసరం లేదు. మీకు ఎంత ఎక్కువ ఖర్చులు కావాలనుకుంటే అంతవరకు మార్క్ చేసుకోవచ్చు. టేప్తో అయితే 1.5 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను తీసుకున్నది 2 ఇంచెస్ ఉంటుంది. ఇది బ్యాక్ పార్ట్ కోసం పొడవు అలాగే లూజు మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్ కోసం మార్క్ చేసుకుందాం. ఇప్పుడు నెక్ కోసం బ్లౌజ్ బ్యాక్ సైడ్ అండి, బ్యాక్ సైడ్ సెంటర్కి ఫోల్డ్ చేసి మనకి నెక్ కింద సెంటర్లోనండి, నెక్ కింద నడుం పార్ట్ ఉంటుంది కదా, ఈ పొడవును మనం నెక్ పొడవు కోసం మార్క్ చేసుకుందాం. మనం ఎక్కడి వరకు అయితే బ్లౌజ్ పొడవు నుంచి తీసుకుంటున్నామో ఆల్రెడీ లైన్ మార్క్ చేసుకున్నాం కదండి, ఈ లైన్ దగ్గర నుంచి మనం బ్లౌజ్ నడుము ఎంత అయితే ఉందో అంతవరకు మార్క్ చేసుకుందాం. ఇంకా ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ అండి, మనకి చిన్నగా స్టిచ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేశాను. ఇక్కడ ఒక లైన్ మార్క్ చేద్దాం. ఇది మనకి బ్లౌజ్ పొడవు వస్తుందండి. మనం నడుము దగ్గర కొలత తీసుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ పొడవు నెక్ పొడవు ఎంతైతే కావాలనుకుంటున్నామో అంత కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నెక్ విడ్త్ అండి, నెక్ విడ్త్ కోసం మనం నెక్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా పైన స్టిచ్ కోసం అండి మనం ఫోల్డింగ్ ఇక్కడ స్టిచ్ వెళ్ళిపోతుంది కదా, అందుకే ఒక 1/2 ఇంచ్ కిందకే ఈ విధంగా పెట్టుకుని మనం ఇలా మనం ఎంతవరకు అయితే పొడవు కోసం మార్క్ చేసుకున్నామో అంతవరకు నెక్ని ఈ విధంగా పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. ఇది 34 సైజ్ కదండి, మీకు ఇలా ఇబ్బందిగా ఉంది తెలియట్లేదు అనుకుంటే మనం టేప్తో 2.5 నెక్ విడ్త్ కోసం మార్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా 2.5 నెక్ విడ్త్ కోసం మార్క్ చేసుకోవచ్చండి. అలాగే మనం మార్క్ చేసుకున్న విడ్త్ అలాగే పొడవు 2 కలుపుకుంటూ ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకుందాం.
ఇక్కడ నుంచి మనం సెంటర్లో ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకుని కార్నర్ నుంచి ఈ విధంగా నెక్ రౌండ్ తీసుకుందాం. ఇది నెక్ అండి. ఇప్పుడు షోల్డర్ వచ్చి ఆది బ్లౌజ్ షోల్డర్ ఉంది కదండి, ఇలా మనకి నెక్ వైపు అండి, నెక్ వైపు ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు ఈ విధంగా పెట్టుకుని, అలాగే హ్యాండ్ జాయింట్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ ఇటు ఉండేటట్టు ఈ విధంగా మనం షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. మనకి ఇటువైపు కూడా గ్యాప్ ఉండాలండి షోల్డర్కి, ఎందుకంటే స్టిచెస్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉంచుకుని మనం షోల్డర్ మార్క్ చేసుకుందాం. ఇప్పుడు చంక పొడవు తీసుకుందాం. చంక పొడవు కోసం మనం ఇలా బ్లౌజ్ చంక వైపు ఉంది కదండి, ఖర్చులు వేసుకుంటాం కదా మనం, ఖర్చుల వైపు ఇలా కింద వైపు నుంచి మనకి హ్యాండ్ జాయింట్ వరకునండి, ఎక్కడ మనకి హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా, ఇంతవరకు మనం చంక పొడవు తీసుకుందాం. దీనికోసం మనం ఈ విధంగా ఈ మార్క్ లైన్ దగ్గర నుంచి హ్యాండ్ జాయింట్ వరకునండి మార్క్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 ఇంచ్ పైకి మనం స్టిచ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకుందాం. ఇది మనకి చంక పొడవండి. ఈ 2 మార్క్స్ని కలుపుకుంటూ ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకుని మనకి కార్నర్ దగ్గర ఒక 1/4 అండి, 1/4కి మార్క్ చేసుకుని ఈ 1/4ని కలుపుకుంటూ మనం ఈ విధంగా హ్యాండ్ రౌండ్ మార్క్ చేసుకుందాం. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుందాం. ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసేసుకుందామండి. ఈ విధంగా మెజర్మెంట్ వేసుకోవడం వల్ల ఫస్ట్ టైం కుట్టే వాళ్ళైనా ఆది బ్లౌజ్తో ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఇది బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందామండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒకవైపు బ్యాక్ పార్ట్ తీసుకుందాం కదా, దీనికి ఆపోజిట్లోనండి రెండో వైపు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం బ్లౌజ్ని ఈ విధంగా 4 మడతలు వేసుకుంటున్నానండి. 4 మడతలు వేసుకుని ఒక 1/2 ఇంచ్ మనం ఫోల్డింగ్ కోసం అండి, ఫోల్డింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని ఈ లైన్ దగ్గర నుంచి మనం హ్యాండ్ పొడవు తీసుకుందాం. మనం ఆది బ్లౌజ్ హ్యాండ్ పొడవు ఇక్కడ నుంచి అండి లైన్ దగ్గర నుంచి హ్యాండ్ని సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసి ఈ లైన్ దగ్గర నుంచి మనం షోల్డర్ జాయింట్ వరకునండి, ఇక్కడ హ్యాండ్ జాయింట్ ఉంది కదా, హ్యాండ్ జాయింట్ వరకు మార్క్ చేసుకుని ఒక 1/2 ఇంచు పై వైపుకి మార్క్ చేసుకుందాం, ఎందుకంటే స్టిచ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి. ఇక్కడ ఒక లైన్ మార్క్ చేద్దాం. ఇది హ్యాండ్ పొడవు అండి. అలాగే హ్యాండ్ లూజు, మనకి కింద వైపు లూజ్ ఉంటుంది కదా హ్యాండ్ చివర, ఈ లూజును కూడా ఇలా ఫోల్డింగ్ వైపు నుంచి కరెక్ట్గా మనం ఫస్ట్ స్టిచ్ ఎక్కడ వరకు అయితే ఉందో హ్యాండ్ ఇక్కడ వరకు మనం హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేసుకుందాం. అలాగే చంక అండి, మనకి చంక లూజ్ ఉంది కదా, హ్యాండ్ని ఈ విధంగా మనం ఎంతవరకు అయితే చంక వస్తుందో ఈ విధంగా హ్యాండ్ని పెట్టుకోవడం వల్ల మనకి కరెక్ట్గా షేప్ వచ్చేస్తుందండి. మనం ఆది బ్లౌజ్తో కట్ చేస్తున్నాం కాబట్టి టేప్ అవసరం లేకుండా హ్యాండ్ని లైన్ వదిలేసిన దగ్గర నుంచి మనం లూజ్ కూడా మార్క్ చేసుకున్నాం కదా. ఇది జాయింట్ అండి, మనకి హ్యాండ్ జాయింట్ ఉంది కదా, ఈ విధంగా జాయింట్ వరకు ఒక మార్క్ చేసుకుని ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకుంటున్నాం. ఇదే విధంగా మనం హ్యాండ్ని కట్ చేసుకోవచ్చండి. ఇలా మార్క్ చేసుకుని మనం హ్యాండ్ తీసేయచ్చండి. ఈ విధంగా చంక లూజ్ మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఫోల్డింగ్ వైపు నుంచి పై వైపు అండి, పై వైపు 1.5కి మార్క్ చేసుకుని ఈ 1.5 నుంచి ఈ విధంగా మనం తీసుకున్న చంక లూజ్ వరకు కరువు తీసుకుందాం. ఇక్కడ నుంచి మనం ఈ విధంగా స్ట్రైట్గా తీసేసుకోవచ్చండి, ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి ఖర్చులు వస్తాయి కదా. ఇలా హ్యాండ్ని షేప్ తీసుకుని కట్ చేసుకుందామండి. ఆల్రెడీ మనం లూజ్ తీసుకున్నాం కదా, ఈ లూజ్కి కూడా ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసేసుకుందాం. మనం లూజ్ తెలియడం కోసం అండి ఇక్కడ టక్స్ పెట్టుకుందాం. అలాగే కింద వైపు కూడా ఈ విధంగా మనకి హ్యాండ్ లూజ్ తీసుకున్నాం కాబట్టి ఈ 2 ఇంచెస్ మనకి ఎంతవరకు చంక దగ్గర ఖర్చు ఉందో అంతవరకు లూజ్ దగ్గర కూడా అంతే ఉంచుకుని ఎక్స్ట్రా కట్ చేసేసుకున్నామండి.
ఇది హ్యాండ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు లో కటింగ్ తీసుకుందామండి. లో కటింగ్ కోసం మనం సెంటర్లో కూడా టక్స్ పెట్టుకుందాం. ఇప్పుడు హ్యాండ్ అని ఈ విధంగా సెపరేట్ చేసుకుందాం. ఇలా 2 హ్యాండ్స్ని సెపరేట్ చేసిన తర్వాత మనం ఒకవైపు ఒక 1 ఇంచ్ అండి, ఒక 1 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకుందాం. ఈ విధంగా ఇలా ఒకవైపు 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకుని రెండో వైపుని మొత్తం హ్యాండ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి హ్యాండ్ ఈ విధంగా వస్తుంది. ఒకటి ఎక్స్ట్రా వస్తుంది కదా, ఈ ఎక్స్ట్రాని ఇప్పుడు కట్ చేసేసుకుందామండి. ఎక్స్ట్రా ఎంత అయితే ఉందో అంతా కట్ చేసేసుకుందాం. ఇలా ఒక 1 ఇంచ్ ఉంచుకుని మాత్రమే మనం ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఎంత అయితే ఎక్స్ట్రా ఉందో ఆ ఎక్స్ట్రా అంతా కట్ చేసుకుందామండి. ఈ విధంగా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ని సెంటర్కి ఫోల్డ్ చేద్దాం. ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఒకవైపు లో కటింగ్ వచ్చేస్తుందండి. చూసారు కదా, ఇలా లో కటింగ్ కట్ చేసుకోవచ్చు మనం. ఇది తెలియడం కోసం మనం స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ వైపుకి వస్తుంది కదా, ఇది తెలియడం కోసం ఇక్కడ టక్స్ పెట్టానండి. ఇలా తీసుకోవడం వల్ల మనకి లో కటింగ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇంకా ఏం చూసుకోని అవసరం లేదు, మనం మెజర్మెంట్ కూడా నీట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. మనకి ఇది మిగిలిన పీస్, మనం 80 పాయింట్స్ పీస్ తీసుకున్నాం కదా, ఇది మిగిలిన పీస్ అండి. మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకున్నాం. అలాగే బ్యాక్ పార్ట్కి మిగిలిన కార్నర్లో ముక్కండి. ఇది కార్నర్లో మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ చంకల 2 మనకి ఓపెన్స్ వైపు రావాలండి. చంకల 2 ఈ కార్నర్స్, చంక దగ్గర ఉన్న కార్నర్స్ 2 ఓపెన్ వైపు వచ్చేటట్టు బ్లౌజ్ని ఈ విధంగా వేసుకోవాలి. మనకి ఇక్కడ కూడా పీస్ కరెక్ట్గా సరిపోవాలండి. ఇలా కరెక్ట్గా సరిపోయేటట్టు చూసుకొని ఓపెన్స్ 2 ఇలా ఓపెన్ వైపు వచ్చేటట్టు చూసుకొని మెజర్మెంట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం షోల్డరు అలాగే చంక అండి, చంక బ్లౌజ్ లూజు మార్క్ చేసేసుకుందాం. ఇలా బ్లౌజ్ లూజు మనం నెక్ ఫ్రంట్ వైపు చిన్నదే వస్తుంది కాబట్టి కొంచెం ఇలా ఫ్రంట్ వైపు మనం చిన్న నెక్కే తీసుకుంటాం కాబట్టి పై వరకు మార్క్ చేసుకున్నాను. అలాగే నెక్ విడ్త్ కూడా మార్క్ చేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ తీసేయచ్చండి. ఇలా బ్యాక్ పార్ట్ తీసాం కదండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ కోసం మనం కాజా పట్టీ వైపు నుంచి మనకి ఇటువైపు అయితేనే చూసుకోవడానికి వీలుగా ఉంటుందండి. షోల్డర్ స్టిచ్ ఉంది కదా, షోల్డర్ స్టిచ్ ఒక 1/2 ఇంచ్ కింద వైపుకి వచ్చేటట్టే పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా ఇక్కడి నుంచి మనం షోల్డర్ స్టిచ్ వచ్చేటట్టు పెట్టుకుని హ్యాండ్ని ఆల్రెడీ మనం నెక్ లూజ్ మార్క్ చేసుకున్నాం కదండి, ఈ లూజ్ వరకు నెక్ని ఈ విధంగా రౌండ్గా పట్టుకుంటే మనకి నెక్ ఎంత పెట్టుకోవాలో కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా పెట్టుకుని మనం పెట్టిన దానికంటే ఒక 1/4 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. మనం కాజా పట్టే వైపు తీసుకుంటున్నాం కాబట్టి ఒక 1/4 ఇంచ్ మనం ఇది బయట వైపుకే వస్తుందండి. మనకి ఎక్స్ట్రా ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఇలా ఒక 1/4 ఇంచ్ బయట వైపుకి మనం తీసుకున్న లైన్ కంటే ఒక 1/4 ఇంచ్ బయట వైపుకే పెట్టుకుని మనం మార్క్ చేసుకోవాలి. అదే హుక్స్లు పట్టే వైపు అండి, హుక్స్లు పట్టే వైపు వేసుకుంటే ఇది ఒక 1/4 ఇంచ్ మనం లోపలికి ఫోల్డ్ చేస్తాం కాబట్టి 1/4 ఇంచ్ లోపలికి పెట్టుకునే మనం మార్క్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఇలా. అందుకే కాజా పట్టే వైపు తీసుకుంటే మనకి తీసుకోవడానికి ఈజీ అవుతుంది. ఈ విధంగా ఒక 1/4 ఇంచ్ బయట వైపుకే ఉంచుకుని నెక్ పొడవుని మార్క్ చేసుకుందాం. మనం తీసుకున్న నెక్ పొడవుకి ఆల్రెడీ నెక్ విడ్త్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ రెండింటికి ఈ విధంగా ఒక బాక్స్ డ్రా చేసుకుని కార్నర్లో ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకుని ఈ విధంగా నెక్ రౌండ్ తీసుకోవాలండి. ఇప్పుడు మనం నెక్ రౌండ్ కోసం ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఒక 1/4 ఇంచ్ పైకి ఇక్కడి నుంచే మనం కింద వైపుకండి ఈ విధంగా కింద వైపుకి పెట్టుకుని మనకి షేప్ పట్టీ ఉంది కదండి, షేప్ పట్టీ కంటే ఒక 1 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలండి. షేప్ పట్టీ మనకి ఇక్కడ వస్తుంది జాయింట్, షేప్ పట్టీ జాయింట్ నుంచి ఒక 1 ఇంచ్ కిందకి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి సెంటర్లో చిన్న డాట్ ఉంటుంది, అలాగే షేప్ పట్టీ స్టిచ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక 1 ఇంచ్ కిందకి మార్క్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం రెండో వైపు పొడవండి, బ్లౌజ్ పొడవు కోసం ఇలా చంక వైపు అండి జాయింట్ వేసుకుంటాం కదా మనం ఖర్చులు వేసుకున్న వైపు ఈ విధంగా హ్యాండ్ జాయింట్ ఉంది కదా, హ్యాండ్ జాయింట్ ఒక 1/2 ఇంచ్ కింద వైపుకే ఉంచుకుని
ఈ విధంగా షేప్ పట్టీ కనిపిస్తుంది కదండి మీకు, ఇలా షేప్ పట్టీ కంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకి మనం మార్క్ చేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు మనకి ఇక్కడికి వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పొడవుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. మనకి హ్యాండ్ జాయింట్కి ఒక హాఫ్ ఇంచ్ కిందకే పెట్టుకోవాలి. అలాగే షేప్ పట్టీ జాయింట్ కంటే ఒక హాఫ్ ఇంచ్ కింద వైపుకే మనం మార్క్ చేసుకోవాలండి. ఇది చంక వైపు పొడవు కోసం అండి. ఇప్పుడు సెంటర్లోనండి, సెంటర్లో పొడవు కూడా మనం చూసుకోవాలి. అలాగే మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదండి, ఈ మెయిన్ డాట్ని పట్టుకుని షోల్డర్ సెంటర్లోనండి ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఈ విధంగా బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకోవాలి. అస్సలు సాగదీయొద్దండి, ఇలా లాగి పెట్టొద్దు. ఎలా అయితే బ్లౌజ్ ఉందో అలాగే నీట్గా పట్టుకుని మనం షోల్డర్ స్టిచ్ లైన్ కంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకే ఉండాలి. మనం ఎక్కడ తీసుకున్నా ఇలాగే తీసుకోవాలండి, ఒక హాఫ్ ఇంచ్ కిందకే పెట్టుకోవాలి. అలాగే మనకి షోల్డర్ జాయింట్ కంటే ఒక హాఫ్ ఇంచ్ కింద వైపుకే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా సెంటర్లో కూడా మనం పొడవు తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ 3 మార్క్స్ కలుపుకుంటూ నీట్గా మనం ఇలా కర్వ్ వచ్చేటట్టండి, మనకి ఫ్రంట్ కర్వ్ వస్తుంది కదా, ఇలా కర్వ్ వచ్చేటట్టు 3 మార్క్స్ని కలుపుకుంటూ ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసుకుందాం. ఇలా ఈ 2 మార్క్స్ కలిపిన తర్వాత మనం 3rd మార్క్ కలిపేటప్పుడు డైరెక్ట్గా ఇలా లైన్ అయితే వేయొద్దండి. ఇక్కడ కూడా మనం చిన్నగా ఈ విధంగా కర్వ్ రావాలి. ఈ విధంగా కర్వ్ వచ్చేటట్టు చూసుకునే మనం కలపాలండి. ఈ 3 మార్క్స్ కలిపిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. మనకి ఫ్రంట్ పార్ట్ కాబట్టి చంక వైపు మనం లో కటింగ్ కంపల్సరీ తీసుకోవాలండి, లేదంటే మనకి ముడతలు వచ్చేస్తాయి. కాబట్టి లో కటింగ్ తీసుకోవడం కోసం చంక సెంటర్లోనండి మనకి ఎక్కడైతే సెంటర్ అనిపిస్తుందో అక్కడ ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా సెంటర్లో మార్క్ చేసుకుని మనకి పై వైపు ఒక 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసుకుని ఈ 2 ఇంచెస్ నుంచేనండి మనం పై వైపు నుంచి లో కటింగ్ తీసుకొని అవసరం లేదు. ఈ 2 ఇంచెస్ నుంచి మనం తీసుకున్న హాఫ్ ఇంచ్ని కలుపుకుంటూ అలాగే కింద వైపు కూడా మనం ఖర్చుల కోసం మార్క్ చేసుకుంటాం కదండి, ఒక 2 ఇంచెస్ ఇక్కడ వరకు కలిపేసుకుంటే సరిపోతుంది. మనం సెంటర్లో మాత్రమే లో కటింగ్ తీసుకోవాలి, ఇక్కడ ఖర్చుల దగ్గర అవసరం లేదు. పైన కూడా ఒక 2 ఇంచెస్ వరకు మనకి లో కటింగ్ అవసరం లేదండి. ఇలా లో కటింగ్ కోసం మార్క్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. ఇప్పుడు మనకి మిగిలింది షేప్ పట్టీ కోసం కూడా మార్క్ చేసుకుందాం. ఇలా ఫ్రంట్ పార్ట్ తీసుకుందామండి. మనకి మిగిలిన పీసులు ఉన్నాయి కదా, ఇంకా వేస్ట్, ఈ వేస్ట్లో మనకి బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత సైడ్ పీస్ అండి, ఇది మనకి సైడ్ ఉండే పీస్ ఇది. ఈ సైడ్ పీస్లో మనకి షేప్ పట్టీ కోసం మార్క్ చేసుకుందాం. షేప్ పట్టీ కోసం ఇలా షేప్ పట్టీ అండి, షేప్ పట్టీ పొడవు ఎంత ఉందో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా జాయింట్ ఉంది కదండి, మనం ఖర్చులు వేసుకున్నాం కదా, ఇక్కడ వరకు మార్క్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. మనకి ఇక్కడైతే పీస్ సరిపోలేదు కాబట్టి చిన్నగా ఒక జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ వరకు రావాలండి, సరిపోలేదు కాబట్టి చిన్న జాయింట్ వేసుకుందాం. అలాగే లూజ్ అండి, షేప్ పట్టీ లూజ్ కోసం ఇలా స్టార్టింగ్ వైపు అండి, స్టార్టింగ్ వైపు మనం ఇలా కాజా పట్టీ వైపు తీసుకుందామండి. మనం షేప్ పట్టి కింద నుంచి పొడవు ఎంత అయితే ఉందో అంతవరకు మార్క్ చేసుకుని ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఖర్చుల కోసం. అలాగే ఓపెన్ వైపు అండి, రెండో చివర షేప్ పట్టి ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసుకుని ఇది కూడా మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ నుంచి ఈ విధంగా షేప్ పట్టి కోసం మార్క్ చేసుకుందాం. మనకి ఇక్కడ చిన్న జాయింట్ అయితే పడుతుందండి. ఈ విధంగా షేప్ పట్టి కట్ చేసుకుందాం. దీనికి చిన్న జాయింట్ కూడా కట్ చేసేసుకుందామండి. ఈ విధంగా జాయింట్ వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది.
ఇప్పుడు మనం షేప్ పట్టి ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనకి మిగిలిన వేస్ట్ ఉంది కదా, ఈ మిగిలిన వేస్ట్లో నుంచి నెక్ కోసం కట్ చేసుకున్న పీస్ ఉంది కదండి, ఇది మనం ఉక్సులు పట్టి కాజా పట్టి కోసం కట్ చేసుకుందాం. అలాగే ఈ మిగిలిన పీస్లో మనం క్రాస్ పీసెస్ తీసుకుని నెక్కి వేసుకోవచ్చు. ఇంకా ఇందులోనే మనం నడుం పట్టి కోసం కూడా స్ట్రైట్ పీస్ తీసుకున్న తర్వాత మనం క్రాస్ పీసులు తీసుకోవచ్చు అండి. మనకి వేస్ట్ని కూడా ఈ విధంగా వాడుకోవాలి. మనకి బ్లౌజ్ కటింగ్ రెడీ అయిపోయిందండి. ఇలా మనం కొలతలతో ఆది బ్లౌజ్ కొలతలతోనే ఈజీగా మనకి ఎక్కడ జాయింట్స్ కూడా పడలేదండి. చూసారు కదా, హ్యాండ్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఎక్కడ జాయింట్ లేకుండా ఒక్క షేప్ పట్టికి మాత్రం మనం చిన్నగా జాయింట్ వేసుకుంటున్నాం. 80 పాయింట్స్ లైనింగ్ పీస్ తోటే మనం ఇలా బ్లౌజ్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.